తీసుకోండి, తీసుకొని పని చేసి ఇవ్వండి, నాకు ఇక్కడ పెట్టండి. ఎలా తీసుకోండి. ఎవరు వాడతారు ఫస్ట్ వాళ్ళని ఫాలో కావాలి. హల్లెలూయా హల్లెలూయా. మధ్యలో ఎక్కువ మ్యూజిక్ పెట్టి ఫస్ట్ మ్యూజిక్ పెట్టి పాట ఎక్కువ కొంతమంది పాడతారు. ఫస్ట్ మ్యూజిక్ 2 నిమిషాలు కొట్టారు, మళ్ళీ మధ్యలో పెట్టారు, వీళ్ళు పాడతారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించదు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృపయంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా.
హల్లెలూయా. చెబుతా ఒకసారి అందరూ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న ముద్దునూరు పిల్లలు వచ్చి ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. రండి అందరూ కూడా యవనస్తురాలు రానన్నా, మీరిద్దరు రారా, రండి. అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున, అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున, కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి గణపరతును. కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి గణపరతును. నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా. నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున, అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున. ఏదో తెలియని అనురాగం నీలో దొరికెను ప్రతిదినం. ఏదో తెలియని అనురాగం నీలో దొరికెను ప్రతిదినం. నీ మమకారమే నాకు రుచి చూపినా, నీ సహవాసమే నాకు ఎంతో ఇష్టం. నీ మమకారమే నాకు రుచి చూపినా, నీ సహవాసమే నాకు ఎంతో ఇష్టం. నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా. నవనూతన మార్గములో నన్ను నడిపే నా యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున, అంత్యకాల అభిషేకమే నా పైన ఉంచినందున. ఈ పాట తర్వాత యాకోబు గారు వచ్చారు, పాట పాడతారు. ఖమ్మం నుంచి వచ్చిన యాకోబు గారు. ఏదో తెలియని
కూడా చెప్పట్లేదు, ఏం రాలేదు. హల్లెలూయా. మరొకసారి చేతులెత్తి అందరూ 2 చేతులెత్తి అల్లాడిస్తూ దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. మంచిది. సమయంలో మరొక పాట, ఒక పల్లె 2 చరణాలు యాకోబు గారు. ఓకే, ఈ పాట అయిపోయిన తర్వాత ముద్దునూరు సంఘ బిడ్డలు అందరు రాలేదా? సరే, కొర్నూలులో ఉన్న సంఘ బిడ్డలు రాత్రి పాడిన వారు ఇంకా రాలేదుగా, పాడిన వారు ఉన్నారుగా, ఇక వాళ్ళు పాడండి. వాళ్ళు 2 రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు, ఇప్పుడు అవకాశం వచ్చింది. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలయ్యా మీరు పొందుకుంటారు శక్తిని. హల్లెలూయా. ఒకసారి చెప్తాం అందరూ హల్లెలూయా. మంచిది. సమయంలో మరి అన్నారగూడెం నుండి వచ్చిన బిడ్డలు ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. మరి అక్కడి నుంచి మన మధ్యలోనికి మన ప్రార్థనా మందిరానికి వస్తారు ప్రతి వారం కనుక వారు వచ్చి ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. రాత్రి కూడా వారికి అవకాశం ఇవ్వలేదు. రాత్రి అవకాశం ఇచ్చిన వారు నన్ను అడగటానికి ప్రయత్నం చేయొద్దు, దాన్ని బట్టి ఆలోచించుదా.
మనం పాడినట్లుగా అందరికీ పాడాలని ఉంటుంది, కానీ సమయం మాత్రము అనుకూలత ఉండదు. ఈరోజు మహాగండు ప్రార్థన మందిరం పురుషులు కూడా పాడటానికి ప్రయత్నం చేద్దాం. పురుషులందరూ పాడాలని ఆశ కలిగి ఉన్నారు, మరి రాలేదు ఇంకా. వస్తుంది దాన్ని ఒత్తు ఇటీ నీకు కావాలమ్మా చిన్నమ్మాయి, ఇగో తీసుకో. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి ఆటోలు కనుక చక్కగా పనులు కనుక ఏర్పాటు చేసుకున్న స్థలంలో పెట్టండి. జీవితంలో నిన్నే నమ్మినానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే అమ్మా చక్కగా కూర్చోండి, లైన్ పెట్టి కూర్చొని అంటున్నాడు. నమ్ముకున్నాను, మీరే లైన్ లేదు ఇంకా కొంచెం కొంచెం అడుగుతారు. నీ వంటి వారు ఎవరయ్యా? మీరు లైన్ కూర్చుంటే నాన్న గ్రేస్ నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. రండి, అడుగుతున్నారు ఇంకా వినండి. ఏం కాదమ్మా, పురుగులు ఒక్కరోజు ఏం కాదు రా. అందరూ అదే పోకూడదు. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. చక్కగా పురుగులు చేస్తావని నిన్ను నమ్మి, అవి మనం చూసి చదువుకోవాలి. చేస్తావని ఈ నిన్ను అమ్మాయి నమ్మి, దిక్కుపోతుంది. నీ కరుణపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరుణపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మినానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మినానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మినానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మినానేసయ్యా. పురుగులు సోదరు నమ్మి ఉన్నాను, నీ వంటి
ఒకసారి చెప్తాం. బంద్ చేయండి అందరూ. దీని మీద పడితే అసలు వసంతరాన్న ప్రాణం అంత ఇందులోనే ఉంటుంది. అది ఇట్లా మంచిది. సమయంలో ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరూ అటే 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 వెళ్ళమాకండి. ఇక్కడ కూడా ఖాళీ ఇదే పూర్తి చేయండి. వచ్చిన వాళ్ళందరూ అటే అటే పోతున్నారు. మరి ఈ మూలే తిరుగుతున్నారు. ఈ మూల కూడా తిరగండి కొంచెం. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా. మంచిది. సమయంలో మరి ముద్దునూరు వాళ్ళకి రాత్రి పాట ఇవ్వలేదు స్త్రీలకి కనుక గ్రేస్ అలాగే తల్లి గారు వచ్చి ఇక రాలేదుగా వచ్చిన వాళ్ళు మీరన్న వచ్చి ఇద్దరు పాడండి కలిసి. అమ్మ పాడితే మీరు కూడా ఏకీపించండి. రామ్మ రా. దీవెనమ్మ తల్లి పాట రాదా? ఒట్టిగా ఏకీపించండి. మీకు రాపోయినా నేను రమ్మన్నప్పుడు టక్కున రండి. ఎందుకంటే కొంచెం రాత్రి అవకాశం ఇవ్వని వాళ్ళకి ఈరోజు అవకాశం ఇద్దాం. ఈ పాట అయిపోయిన అనంతరం కృపానందమయ్య గారి చర్చి నుంచి వచ్చిన వాళ్ళు చూడండి. ఒక్క పల్లవి 2 చరణాలే. అందులో చాలా చరణాలు ఉంటాయి, అన్ని పాడొద్దు. ఒక్క పల్లవి 2 చరణాలు మాత్రమే. ఎందుకంటే చాలా మందికి పాటలు ఇవ్వాలి. మరలా 9 గంటలకే వాక్యం ఇవ్వాలి. మీరు ఏ పాట పాడినా ఒక పల్లవి 2 చరణాల కింద ఉంటాయి అంతే.
ఎంతగానో చెప్పినా మీరు కొద్దిగా చెబుతున్నారు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది సమయంలో చక్కని పాటలు ఇంతవరకు పాడిన బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి రాత్రికాల సమయంలో అవకాశం లేదు కనుక కృపానందం గారి చర్చిలో నుంచి వచ్చిన వారు స్థానిక దైవ సేవకులు కృపానందం చర్చి అయ్యగారు చర్చిలో నుంచి వచ్చిన వారు ఒక పాట పాడి ఒక పల్లవి 2 చరణాలు పాడి ప్రభుని మహిమపరుస్తారు. అలాగే మరి మా ఊళ్ళో ఉన్నారు రాత్రి బాడిన వారు, వాళ్ళు ఎప్పుడు మాకు ఇస్తారా లేకపోతే అసలు ఈడనేసి ఆలోచన చేస్తున్నారు. భయపడమాకండి, దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా.